వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల్డెన్ గృహిణి. మన ఇల్లు మన వంట మన ఆరోగ్యం. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో గుడ్ మార్నింగ్. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక డే ఇన్ మై లైఫ్ అని సో వీడియో చేయబోతున్నాను. ఒక చిన్న వ్లాగ్ లాగే అనుకోండి. సో చూసారా, మా ఇద్దరు పిల్లల్ని మార్నింగ్ తీసుకెళ్తున్నాను కొంచెం అలా గ్రౌండ్లోకి, కొంచెం ఫ్రెష్ ఎయిర్ గురించి. సో బాగా బయటికి అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చాక. సో కొంచెం కాసేపు ఆడుకుంటున్నారు అలాగా. మా ఇంటి ఎదురుకుండా ఒక గ్రౌండ్ అని చెప్పాను కదా, సో నేను చదువుకున్న కాలేజ్ గ్రౌండ్ అండి అది. సో నేను చిన్నప్పుడు ఇక్కడే ఆడుకున్నాను. ఇప్పుడు నేను నా పిల్లల్ని కూడా ఇక్కడికే తీసుకొస్తున్నాను. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా అబ్బాయికి కూడా చెప్పాను నేను. సో నేను ఇక్కడే చదువుకున్నాను, నేను చిన్నప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లోనే తిరిగాను, ఆడుకున్నాను అని. సో మా అబ్బాయి కూడా చాలా బాగా ఫీల్ అయ్యాడు. అవునా అమ్మ, ఏంటి ఇది మీ స్కూలా, ఇది మీ కాలేజా, సో ఇక్కడ మీరు ఆడుకున్నారా, మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఆడుకున్నారా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వేశాడు మా అబ్బాయి అయితే. సో పిల్లలు ఇలా కొంచెం సేపు ఆడుకున్నారండి. మార్నింగ్ ఇది ఆల్మోస్ట్ 7:30 బిట్వీన్. సో కొంచెం మంచు అంటే మంచి ఏం లేదు కానీ కొంచెం పర్వాలేదు, ఆడుకోవచ్చు. సో అలా ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ కొంచెం అటు ఇటు తిరిగారండి, కొంచెం ఆడుకున్నారు. రోజు తీసుకొస్తున్నాను నేను. సో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అలా తీసుకొస్తున్నాను నేను. వీళ్ళు సో ఆడుకుంటున్నారు కాసేపు. సో బాగా కొంచెం యాక్టివ్ అవుతారు కదండి పిల్లలు, కొంచెం బయటకు తీసుకెళ్ళడం. సో కరోనా వల్ల అసలు బయటకు అవ్వలేదు అస్సలు. బట్ మా అమ్మాయి అయితే ఆల్మోస్ట్ 1.5 year పుట్టాక అసలు వెళ్ళడమే లేదు. కొంచెం మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది కదా, వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు కదా. సో అలా కాసేపు తిరుగుతూ ఆడుకుంటూ అలా జరిగింది. సో నెక్స్ట్ అలా ఈరోజు వీడియో అయితే నేను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏం చూపించట్లేదండి, జస్ట్ ఆఫ్టర్నూన్ వరకే. సో కొంచెం పాటే చూపిస్తున్నాను ఈరోజు ఈవినింగ్కి పోస్ట్ చేయాలని. సో నెక్స్ట్ వచ్చి మా కాలేజ్ షటిల్ కోర్ట్ అండి ఇది. సో ఇక్కడ బయట వాళ్ళకి కూడా అలవెన్స్ ఉంది. సో బట్ మనీ పే చేసి మంత్లీ ఇలా ఆడుకుంటారు. అండ్ చిన్నపిల్లలకి మనకి కోచింగ్ కూడా ఇస్తారండి ఇక్కడైతే. సో మా అబ్బాయితో చెప్పాను నేను ఇలా అని. సో జాయిన్ అవుతావా అని అడిగాను కూడా. సో నచ్చిందంట, చూస్తున్నాడు. అండ్ ఆఫ్టర్ 4 years తర్వాతే ఉంటుంది అనుకుంటండి మనకి ఇవి ట్రైనింగ్ అన్నది. 4 years తర్వాతే స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి మేము టెంపుల్కి వెళ్తున్నాం. సో మా అమ్మాయి రెడీ అయిపోయింది. వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ అవి పెట్టేశాక తీసుకెళ్తున్నాను. ఆల్మోస్ట్ 9 o'clock అయింది అప్పుడు. సో టెంపుల్కి వెళ్ళాము. సో కాళ్ళకూరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని మీకు గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అనండి, తెలుస్తుంది చాలామందికి. సో ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. సో మా అమ్మాయికి గుండు కొట్టిద్దామని వెళ్ళాను. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. సో ఎప్పుడైనా మీరు ఇటు సైడ్ విజిట్ చేస్తే మటుకు ఈ గుడిని ఒక్కసారి చూడండి. సో చాలా ఫేమస్ అండ్ ప్రసిద్ధి అంటారు కదా, అలాగేనండి మనకి చిన్న తిరుపతి ఎలాగో సో అంత ఫేమస్ అయ్యింది ఈ టెంపుల్ కూడా అని అంటారు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇలా మొత్తం అసలు గుడి ఎంటర్ అవ్వగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. జనం కూడా ఎవ్వరు లేరండి కరోనాకి. సో నెక్స్ట్ వచ్చి మా అమ్మాయి గుండు కొట్టించడానికి ఇంకొక వింగ్ అండి ఇది సపరేట్గా. ఈ గుడి ప్రాంగణం కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, సో ఆ ఫ్రంట్ ఇక్కడే మా అమ్మాయికి గుండు కొట్టారు. సో చూడండి ఇక్కడ. సో ఎక్కడ చూసినా మొక్కలేనండి ఈ గుడిలో. నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఈ గుడి కూడా చాలా స్పేషియస్గా, ఏదో చిన్న ప్లేస్లో కాదు, సో చాలా పెద్ద ప్లేస్. చూడండి చుట్టూ ఎక్కడ చూసినా మొక్కలే, చాలా ప్రశాంతంగా అనిపించింది. జనం కూడా ఎవ్వరు లేరు కదండి ఎక్కువ. సో బాగా అనిపించింది నాకు చూడగానే. సో చూడండి ఎక్కడ చూసినా మనకి మొక్కలు అండ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, సమ్ బెంచెస్ లాగా కూడా ఉన్నాయి కూర్చోడానికి కూడా. సో బాగా అనిపించింది. ఎదురైతే అక్కడ ఫ్లవర్స్ చూసారా, సో బంతిపూలు అండి, బాగా బంతిపూలు అక్కడ ఒక బంచ్గా అక్కడ పెంచుతున్నారు. సో ఎంత బాగా పెరిగినాయో. సో నెక్స్ట్ అయితే మేము ఇంకా మా అమ్మాయికి గుండు కొట్టేశారు. సో ఇంకా టెంపుల్కి లోపలికి దర్శనానికి వెళ్ళాలి కదా, సో అందుకని మేము కొబ్బరికాయ కొట్టేస్తున్నాము. అప్పటి వరకు ఫుల్గా ఏడ్చిందండి మా అమ్మాయి అయితే. అప్పుడు కొంచెం తగ్గింది.
నేను ఈ గుడికైతే ఫస్ట్ టైం అండి రావడం. ఇదివరకు ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, బట్ నాకు అంత గుర్తు కూడా లేదు. సో చిన్న తిరుపతి వెళ్తాం కదా, సో చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు మనకి ఎక్కడికక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి కదండి, మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా అలాగే నాకు ఆ ఫీలే వచ్చిందండి నేను ఈ గుడికి వచ్చినప్పుడు. సో నెక్స్ట్ అయితే మేము దర్శనానికి వెళ్ళిపోయాం. సో ఇక్కడ దర్శనంలో అయితే మనకి ప్రసాదాలు పెట్టడం, అంటే బొట్టు, తీర్థం అంటారు కదా, సో తీర్థాలు కూడా ఇవ్వలేదండి ఈ కరోనా వల్ల. అసలు అవేమి ఇవ్వలేదు. మనం ఏమైనా కొబ్బరికాయ కొట్టి వస్తే సో స్వామివారికి ఒక్కసారి ఇలా చూపించేసి మనకు ఒక చెక్క, వాళ్ళు ఒక చెక్క ఉంచేసుకున్నారు అలాగా. సో పండ్లు కూడా అంతే తప్ప అసలు ఏమీ అలౌ చేయట్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ చూసారా ఎంత అందంగా అనిపించిందో నాకైతే మాత్రం. సో చాలా బాగా అనిపించింది ఇలా చూడగానే. సో ఇవన్నీ దేవుడికేనంటండి. మీకు తిరుపతిలో కూడా అంతే కదా, అసలు మనకి పూలు అన్నవి దేవుడికి తప్ప ఎవరు పెట్టుకోరు కదా. సో చూడండి, మీకు లుక్ వైజ్ కూడా నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. అన్ని గుళ్ళు అలాగే అనిపిస్తాయి, బట్ నాకు ఎందుకో ఈ గుడి ఆ చుట్టూ చూడగానే చాలా బాగా అనిపించిందండి. మా అమ్మాయిలు మా పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు కాసేపు. సో ఇక్కడ చూసారా, నేను చెప్పాను కదా మీతో చిన్న తిరుపతిలో కూడా ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది కదా అని. సో అలాగే ఇక్కడ కూడా సో అందరూ కూడా దండం పెట్టుకుంటున్నారు అక్కడ. చూసారు కదా, ఒక చిన్న వ్లాగ్ అండి. సో హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎల్లుండ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.